హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, రోజా గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇటీవల కూడా జబర్దస్త్ అంటే రోజా, రోజా అంటే జబర్దస్త్ అనే విధంగా ఉంది. కానీ ఆవిడ కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ని వదిలేసి అంటే జనాలు ఓటేసి గెలిపిస్తే నువ్వు షోలు చేస్తావా అని చాలామంది కామెంట్స్ చేశారు, ట్రోల్ చేశారు అని ఆమె చెప్పుకొచ్చింది. అట్ ద సేమ్ టైం అప్పుడు నన్ను ట్రోల్ చేశారు కదా, ఇప్పుడు బాలకృష్ణ గారు చేస్తున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయట్లేదా, ఐటమ్ సాంగ్స్ చేయట్లేదా అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్తారా? అంటే సినిమా నటులుగా ఉన్నవాళ్ళు ఆ పాత్ర పరిధిలో ఏ పాత్ర చేస్తున్నారో ఆ పాత్ర ఎలా బిహేవ్ చేయాలో అలాగే బిహేవ్ చేస్తారు. లేదు అంటే నేను ఇలా ఉన్నాను కాబట్టి, నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నా పాత్ర ఇలా ఉండాలి అని అనుకుని పాత్రలు చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఉదాహరణకి ఎంజి రామచంద్రన్ గారు తెలుగులో వచ్చినటువంటి రాముడు భీముడు అనే ఎన్టీ రామారావు గారి సినిమాని తమిళ్లో రీమేక్ చేశారు. రీమేక్ చేసినప్పుడు ఎంజీఆర్ చిన్న అభ్యంతరం చెప్పాడు ఆ సినిమాలో. అంటే ఎన్టీ రామారావు గారు రాముడు భీముడు సినిమాలో భీముడిగా ఒక హోటల్కి వెళ్ళి తినేసి బిల్ కట్టకుండా వెళ్ళిపోతాడు బయటకు. ఆ తర్వాత రాముడి పాత్రలో రామారావు గారే లోపలికి వచ్చి ఆయన పే చేస్తాడు. ఈ సీన్ చాలా కీలకం సినిమాలో. అంటే ఇద్దరు ఎన్టీఆర్లు ఉన్నారు అనేది ఎస్టాబ్లిష్ అయ్యేది అక్కడే. అయితే ఇదే సీన్ ఎంజీఆర్తో తీసేటప్పుడు ఎంజి రామచంద్రన్ గారు ఒక అభ్యంతరం చెప్పాడు. ఎంజీఆర్ బిల్లు కట్టకుండా వెళ్ళిపోయాడు అనేది జనాలు ఎలా అర్థం చేసుకుంటారు, అందుకని ఈ సీన్ ఏదైనా మార్చడానికి అవకాశం ఉందా అని అడిగాడు ఆయన. అడిగితే రైటర్ నరసరాజు గారు మార్చడం కుదరదు అని చెప్పాడు. ఎందుకంటే అదే కీలకమైన సన్నివేశం అని చెప్పడంతో అయితే నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాడు ఎంజీఆర్. ఏమిటి అంటే, నేను బిల్లు కట్టకుండానే వెళ్ళిపోతాను బయటకి, వెళ్ళిపోయిన తర్వాత బయట నాకు ఒక డైలాగ్ పెట్టండి. అంటే నా దగ్గర డబ్బులు లేక ఈరోజు బిల్లు కట్టలేకపోయి పారిపోయి వచ్చాను, కానీ రేపు ఎప్పుడైనా డబ్బులు సంపాదిస్తే వీడికి రీపే చేయాలి అని అనుకుంటాను నాలో నేను. అలా ఒక సీన్ పెట్టండి, అలా పెడితే నేను ఇది చేసేస్తాను. సరే పెట్టుకోండి అన్నారు. అలాగే ఉంది ఆ సినిమాలో, ఆ సీన్ ఉంటుంది. అందుకని అంటే ఆయన ఆల్రెడీ అప్పటికి డిఎంకే పార్టీతో ఉన్నాడు. ఆ తర్వాత డిఫరై బయటకు వచ్చి ఏడీఎంకే పెట్టుకున్నాడు, అది వేరే గొడవ. అప్పటికి డిఎంకేకి ప్రచార బాధ్యతలు ఇలాంటివి చూస్తున్నాడు ఆయన. అందుకని పొలిటికల్ లైన్లో ఉండగా ఎంజీఆర్ తప్పు చేస్తే జనాలు ఏమనుకుంటారు అనేటువంటి ఒక ఇది ఉండేది. అందుకని తను చేస్తే ప్రతి పాత్ర అలా ఉండాలని కోరుకునేవాడు ఆయన. కానీ ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ఉండగా అలా అనుకోలేదు. అంటే రాజకీయాలు వేరు, సినిమా వేరు. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ విశ్వామిత్ర అనే సినిమా తీశాడు. ఆయన ముఖ్యమంత్రిగా పదవిలో ఉండి షూటింగ్ జరిగేది. ఆయన ఫైల్స్ సెక్రటేరియట్ నుంచి ఫైల్స్ సినిమా సెట్కి తెప్పించుకొని అక్కడ సంతకాలు పెట్టేవాడు విశ్వామిత్ర గెటప్లోనే. అక్కడ మీనాక్షి శేషాద్రి ఆవిడ మేనక పాత్ర పోషించింది. ఆవిడతో డ్యూయెట్టు, డ్యాన్సులు ఇలాంటివి కూడా జరిగేవి అక్కడ. అయినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి, సినిమా నటుడు రెండూ చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరిహర వీరమల్లులో డ్యాన్సులు, పాటలు, విన్యాసాలు ఉన్నాయి. అలాగే రేపు పొద్దున ఓజీ అనే సినిమా ఉంది, సెప్టెంబర్ 25 రిలీజ్ పెట్టుకున్నారు వాళ్ళు. అందులో కూడా పాటలు, హీరోయిన్లు, రొమాన్సు అన్నీ ఉంటాయి. కాబట్టి అలాగే బాలకృష్ణ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నాడు కంటిన్యూస్గా. అడపాదడపా నియోజకవర్గము దాని తాలూకా యోగక్షేమాలు పట్టించుకున్నప్పటికీ ఆయన ప్రధానంగా రాజకీయాల కంటే కూడా సినిమా మీదే ఎక్కువ ఫోకస్తో ఉన్నాడు. కాబట్టి ఆయన సినిమాల్లో కూడా కొంచెం ఇబ్బందికరమైన విన్యాసాలు, డ్యాన్సులు అవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి, జనం చూస్తూనే ఉన్నారు, ఈ దబిడి దిబిడి పాటలు ఇవన్నీ. కాబట్టి వాళ్ళెవరికీ లేనటువంటి అభ్యంతరం నా మీద ఎందుకు దాడి చేశారు ఆ రోజున అనేది ఆవిడ గొడవ. రోజా గొడవ ఏంటంటే, నేను రాజకీయాల్లో ఉన్నాను, వాళ్ళు స్టార్స్, వాళ్ళు చాలా పెద్ద పెద్ద అమౌంట్స్ తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ కానీ బాలకృష్ణ కానీ. వాళ్ళు కూడా సినిమాలు చేస్తూనే ఉన్నారు, ఈ విన్యాసాలన్నీ చేస్తూనే ఉన్నారు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. కానీ
నేను జబర్దస్త్ షోలో డ్యాన్స్ చేశానని, లేకపోతే ఇంకేదో స్టేజ్ షోలో డ్యాన్స్ చేశానని, ఒక పిల్లల కార్యక్రమానికి ఏదో జడ్జిగా వెళ్ళి అక్కడ డ్యాన్స్ చేశానని, ఇలా నా మీద ట్రోల్ చేస్తున్నారు. పైగా ఆవిడ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఆవిడ మంత్రి అయిన తర్వాత జబర్దస్త్ నుంచి తప్పుకుంది ఆవిడ నిజాయితీగానే. దీన్ని గుర్తించండి అని అడుగుతోంది ఆవిడ. అంటే నా మీద దాడి చేయటానికి నన్ను చులకనగా చూస్తున్నారా, వాళ్ళ మీద దాడి చేయటానికి మీకు ధైర్యం సరిపోవడం లేదా అని ట్రోలర్స్కి ఒక ప్రశ్న సంధించింది ఆవిడ. నన్ను ట్రోల్ చేసినప్పుడు వాళ్ళని కూడా ట్రోల్ చేయండి, పవన్ కళ్యాణ్ని చేయండి. బాలకృష్ణ గారు రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఉండి ఒక అధికార పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉండటం కాదు, అందులో కీలక భాగస్వామి ఆయన. అటువంటి కీలక దశలో ఉన్నటువంటి ఆయన ఇలాంటి పాటల్లో డ్యాన్స్ చేయటం ఏమిటి అని ఎవరైనా దాడి చేశారా అని అడుగుతోంది ఆవిడ ప్రశ్నలో తప్పేం లేదు. రోజా గారు అడుగుతున్నటువంటి దానిలో తప్పేమీ లేదు. కానీ ఎవరి పద్ధతులు వారివి. ఇప్పుడు అంటే అది పర్సనల్గానే చూడాలి. ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో చెప్పాడు, నేను సినిమాని సినిమాగానే చూస్తున్నాను, రాజకీయంగానే చూస్తున్నాను అన్నాడు ఆయన. తర్వాత ఆయన ఎన్నికల్లో, అంటే 89 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 3 సినిమాల్లో నటించాడు ఆయన. ఏది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉంటూనే ఎలక్షన్ క్యాంపెయిన్ ఇవన్నీ నడుపుతూనే 3 సినిమాల్లో నటించాడు ఆయన. ఆ 3 సినిమాల్లో సామ్రాట్ అశోక అనే సినిమా ఒకటి. అందులో వాణి విశ్వనాథ్ అనేటువంటి నటీమణితో ఆయన డ్యూయెట్లు కూడా పాడాడు, డ్యాన్సులు చేశాడు. కాబట్టి అది రాజకీయాలు వేరు, సినిమా వేరు. సినిమాలో ఆ పాత్ర పరిధి మేరకు ఉంటాను నేను, ఆ పాత్ర ఎలా ఉండాలో అలాగే ఉంటాను నేను, అంతే తప్ప అక్కడికి రాజకీయాలు తీసుకురాను అని చెప్పాడు ఆయన ఒకసారి. ఎంజీఆర్ గారు ఆ పద్ధతి కాదు. ఆయన రాజకీయాలు సినిమా ఒకటే అనుకునేవాడు. అనుకుని రాజకీయ విలువలు సినిమాల్లో కూడా ఉండాలి అని కోరుకునేవాడు. అదొక ధోరణి. ఈ 2 ధోరణులకి భిన్నంగా వీళ్ళు ఉన్నారు ఇప్పుడు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, రోజా, వీళ్ళ ముగ్గురు అంటే ఒక పద్ధతి ప్రకారం చూస్తే రామారావు గారి పద్ధతే కరెక్ట్. అంటే పొలిటికల్ ఏరియాలో పొలిటికల్గానే ఉందాం, సినిమాలో పాత్రలు బాధ్యతాయుతంగా ఉండొచ్చు, కానీ ఆ పాత్ర ఎలా ఉండాలో అలా డిసైడ్ చేయటం కరెక్ట్ కాదు. రాజకీయాలు ఉన్నాయి కాబట్టి అని ఆ పాత్ర ఎలా ఉండాలో అలాగే ఉంటుంది, అలాగే చేద్దాం అన్న పద్ధతే వీళ్ళిద్దరూ అనుసరిస్తున్నారు, పవన్ కళ్యాణ్ కానీ బాలకృష్ణ కానీ. ఇలా అనుసరించేటప్పుడు వీళ్ళ అభిమానులు రోజా మీద దాడి చేయటం కరెక్ట్ కాదు. రోజాకి కూడా ఇవే వర్తిస్తాయి, ఇవే పద్ధతులు వర్తిస్తాయి ఎవరికైనా. కానీ తను హీరోయిన్ కాబట్టి, మహిళ కాబట్టి ఈజీగా దాడి చేయటం అవుతుంది అనే ఉద్దేశంతో దాడి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే పురుషాధిక్య సమాజంలో ఉన్నాం మనం. హీరో వర్షిప్ ఉంది ఇక్కడ. ఈ హీరో వర్షిప్ ఉంది కాబట్టి హీరోలకు అభిమానులు ఉంటారు, కానీ హీరోయిన్లకి ఉండరు. హీరోలు తలుచుకుంటే హీరోయిన్లను తొక్కేయడం పెద్ద కష్టమేం కాదు సినిమా పరిశ్రమలో. కాబట్టి ఇప్పుడు రోజా మీద జరుగుతున్న దాడి, ఆవిడ చెప్తున్నటువంటి దాడి నిజంగా జరిగింది, ఇప్పటికీ జరుగుతోంది కూడా. ఈ దాడి వెనకాల హీరోల అభిమానులు ఖచ్చితంగా ఉంటారు. ఇది పురుషాధిక్య వ్యవహారంగానే చూడాలి, ఒక మహిళ మీద జరుగుతున్నటువంటి దాడిగానే చూడాలి. అంటే హీరోలు హీరోయిన్ల మీద జరుపుతున్న దాడిగానే చూడాలి. అందుకని ఆవిడ క్లైమ్